నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను గంగోత్రి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం బీఆర్ఎస్ నాయకులపై దాడులను నిరసిస్తూ ధర్నా దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ వర్ధన్నపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తాం ఎన్నికల ప్రచారంలో వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో భారీ అగ్ని ప్రమాదం 2 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్న సిబ్బంది రాజకీయ పార్టీలు ఉచిత పథకాలకు దూరంగా ఉండాలి పేదలకు మెరుగైన విద్యను అందించాలి ఇక డీటెయిల్స్ చూస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ జీవోము వ్యాలీ పోలీస్ స్టేషన్ ముందు బీఆర్ఎస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ షంబీపూరు రాజు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు బీఆర్ఎస్ నాయకులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీ శ్రేణులతో కలిసి పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు ఈ నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్సీ షంబీపూరు రాజుతో పాటు మాజీ మంత్రి మేడ్చల్ శాసనసభ్యులు మల్లారెడ్డి మల్కాజ్గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ రోజు జరిగిన ఇద్దరు ఎమ్మెల్యేలు దాడి జరిగితే లేదు సార్ మీరు యాక్షన్ తీసుకుంటా అంటున్నారు కానీ భవిష్యత్తులో ఇట్లాంటి మళ్ళీ జరిగితే అదంతా సార్ కళ్ళ ముందటే జరిగింది సార్ అదంతా సార్ కళ్ళ ముందటే జరిగింది సార్ అది తుర్కపల్లి పోలీస్ దాడిని ఖండించడం జరిగింది వారు జిల్లా అధ్యక్షుడిగా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది జిల్లా ఎమ్మెల్యేలు కూడా వస్తా ఉన్నారు కార్యకర్తలు అందరూ కూడా మనం ఎలక్షన్లో నిమగ్నమై పనిచేస్తా ఉన్న క్రమంలో మరి ఈరోజు ఒక దారిని దాచి కొట్టిన దొంగల్లాగా మల్లారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు నాయకుడు శ్రీనివాస్ రెడ్డి గారి ఇంటికి వెళ్తే అక్కడ అప్పటికే గుమిగూడి అప్పటికే ప్లాన్ ప్రకారం ఒక 200 మంది జమై వారిపైన దాడి చేసే ప్రయత్నం చేశారు అప్పటికి పోలీసులు అక్కడ గన్మెన్ ఉండడంతో కొంతమంది కార్యకర్తలు ఉండడంతో వారికి ఈరోజు భారీ ముక్కు తప్పింది ఎందుకంటే దర్వాజాలు కూడా పలగొట్టే ప్రయత్నం చేస్తాం మనం అందరం చూసినాం వీడియోలు కూడా ఉన్నాయి పోలీసు వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ప్రజాస్వామ్యబద్ధంగా ఎంక్వైరీ చేయండి ఏకపక్షంగా వ్యవహరించకుండా మీ మీద ఉన్న నమ్మకంతో ఈ యొక్క సిపి గారి మీద నమ్మకంతో ఇక్కడ అధికారుల మీద నమ్మకంతో మేము శాంతియుతంగానే పోరాటాలు చేస్తా ఉన్నాం మీరు కోరినట్టుగా మీరు యాక్షన్ తీసుకుంటూ ఉంటారు ఏసీపీ గారు మేడ్చల్ గారు తప్పకుండా మేము కోఆపరేట్ చేస్తాం ఎందుకంటే ప్రజాస్వామ్య పద్ధతిలో వెళ్ళే వాళ్ళం 14 సంవత్సరాలు రక్తపు బొట్టు చిందకుండా పోరాటం చేసి తెలంగాణ సాధించిన వాళ్ళం కాబట్టి మేము ఖచ్చితంగా అదే మార్గంలో ప్రయాణం చేస్తాం కానీ ఇక్కడ జరిగినటువంటి దాడిని మీరు దృష్టిలో పెట్టుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్ వారు చెప్తా ఉన్నాం మరి ఈరోజు ప్రజాపాలన అని చెప్తా ఉన్నారు కాకి బుక్ అంటా ఉన్నారు మరి కాకి బుక్ ఏమి ఇంప్లిమెంట్ చేస్తాం నేను చూస్తాను డీజీపీ గారు చెప్తా ఉంటారు ఇప్పుడు కాకి బుక్ మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి మరి దళితులపై దాడులు జరిగాయి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎస్సీ అట్రాసిటీ ఎందుకంటే అక్కడ ఎస్సీ వారిలో కౌన్సిలర్గా నిలబడ్డ వాళ్ళని కొట్టారు వాళ్ళకి తెలిసి కొట్టారు మరి మా 2 ఎమ్మెల్యేలపై దాడి చేశారు వారు దర్వాజా పలగొట్టి కొట్టడానికి వ్యక్తిలో ఉన్న చూసాం వీడియోలు కూడా ఉన్నాయి ఇక్కడ SHO గారికి కూడా పెన్ డ్రైవ్ ఇచ్చాం పోలీసు వారు యాక్షన్ తీసుకుంటా అని చెప్తా ఉన్నారు కాబట్టి ఒక ధర్నా విరమిస్తూ ఉన్నాం వారు సాయంత్రం వరకు యాక్షన్ తీసుకొని మజిలీస్ యాదవ్ గారిని అరెస్టు చేయకపోతే రేపు ఉదయం మా జిల్లా ఎమ్మెల్యే అందరం కలిసి కార్యాచరణ ప్రకటిస్తాం పోలీసు వాళ్ళ నమ్మకంతోనే దళితులంతా ఏకమవుతున్నారు మంద కృష్ణ కూడా ఫోన్ చేసిండు నేను వస్తున్నా మళ్ళా పోలీస్ స్టేషన్ కి వస్తున్నాడు వాళ్ళు న్యాయం చేయకపోతే అరెస్ట్ చేయకపోతే దళితులంతా ఏకమై రేపు మళ్ళా కార్యాచరణ ప్రకటిస్తాం వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేస్తామని మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 12 వార్డులకు 10 వార్డులు గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ నాయకులు ప్రజలను మోసం చేస్తూ కాలం గడుపుతున్నారని దుయ్యబట్టారు
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేయడం ఖాయమని అన్నారు. అనంతరం 7, 11, 12 వార్డులలో ఇంటింటికి గడప గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగుర్ల వెంకటేశ్వరరావు, కార్పొరేటర్ జక్కుల వెంకటేశ్వర్లు, రాజు నాయక్, రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింట ప్రచారం చేయడం జరుగుతుంది. మరి ఏ గడపకు వెళ్ళినా, ఏ గల్లీకి వెళ్ళినా వర్ధన్నపేట మున్సిపల్ ప్రజలు మేము కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని గెలిపిస్తాం, కేసీఆర్ గారికి కానుక ఇస్తామని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే కేసీఆర్ గారి సహకారంతో మరి మున్సిపల్ చేసుకున్న తర్వాత ఎప్పుడూ లేని విధంగా వర్ధన్నపేట అన్ని విధాలుగా అభివృద్ధి చెందింది. అన్ని వార్డులో ఏ ఒక్క రోడ్డు మిగలకుండా అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం చేసుకున్నాం. సిటీకి కల వచ్చేలాగా, నియోజకవర్గ హెడ్ క్వార్టర్కు కల వచ్చేలాగా అంబేద్కర్ జంక్షన్ ఏర్పాటు చేసుకొని సెంట్రల్ లైటింగ్ అండ్ డివైడర్ నిర్మాణం చేయడం జరిగింది. అవి మా కళ్ళ ముందు ఉంది. అందుకే మేము బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిపిస్తామని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా 100 పడకల ఆసుపత్రి కావచ్చు, కోనారెడ్డి చెరువు పునర్నిర్మాణం కావచ్చు, కోనారెడ్డి చెరువు ఫీడర్ మరమ్మతు కావచ్చు, అదేవిధంగా మున్సిపల్ కార్యాలయం కావచ్చు, ధోబీ గార్డ్స్ కావచ్చు, మోడల్ శ్మశాన వాటిక కావచ్చు, మరి మోడల్ రైతు మార్కెట్ కావచ్చు, అన్నీ కూడా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం, వాటిని మేము కళ్ళారా చూసినాం, మేము అనుభవించినాం కాబట్టి బీఆర్ఎస్కి ఓటేస్తాం. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ ఈ 2 పర్యాయాలు, ఈ 2 సంవత్సరాలు ఏ ఒక్క పని చేయకపోగా వేసిన రోడ్లను ధ్వంసం చేస్తున్నారు, రోడ్లను ఖరాబ్ చేస్తున్నారు. మరి మా హాస్పిటల్ను తీసుకుపోయి మరి వేరే దిక్కు ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మేము బుద్ధి చెప్తాం, బీఆర్ఎస్ పార్టీ గెలిపిస్తామని స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. కాంగ్రెస్ నాయకులు ఏమంటున్నారంటే ఒక సీటు కూడా రాదు, వాళ్ళకి డిపాజిటే కోల్పోతుంది, వాళ్ళు గెలిచి సత్తా చూపించమని అంటున్నారు. దాని మీద సమాధానం 100% గెలుస్తాం, మా సత్తా చూపెడతాం, ఇక్కడ గులాబీ జెండా ఎగరవేస్తాం. అంటే మీరు కొత్తగా వచ్చారు కదా, మీ అంటే అప్పటికిప్పటికి హైదరాబాద్ నగరంలో నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్ లో శనివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ల్యాబ్ భవనం మొదట అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని 2 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రాంతమంతా పొగ కమ్ముకోవడంతో సహాయ చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, ఘటనపై పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు. పోలీసులు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తూ ఎవరిని ల్యాబ్ లోపలికి వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.
having everybody understanding. That's why I'm asking. అందుకోసమే I'm having everybody understanding. That's why I'm asking. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణం 12వ వార్డులో ప్రచారంలో దూసుకుపోతున్న బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ చిల మానస మల్లన్న యువతకు ఒక్కసారిగా అవకాశం ఇచ్చి చూడండి, అభివృద్ధి చేసి చూపిస్తామని ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అలాగే గల్లీలో 1 మంత్కు ఒకసారి ఉచిత హెల్త్ చెకప్, షుగర్ టెస్టులు చేయిస్తామని హామీ ఇస్తున్నారు. తనను గెలిపిస్తే అర్హులందరికీ ప్రభుత్వం నుంచి వికలాంగులకు, వృద్ధులకు పింఛన్లు అందేలా చూస్తానని చెబుతున్నారు. ప్రచార కార్యక్రమంలో ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొంటున్నారు. నమస్కారం, నా పేరు డాక్టర్ చీలా మానస. నేను ఎంబీబీఎస్ చదువుతున్నాను. నేను 12వ వార్డ్ బీఆర్ఎస్ బలపరిచిన 12వ వార్డ్ కౌన్సిల్ అభ్యర్థిని. నేను ఈ గల్లీని నన్ను గెలిపించుకుంటే సేఫ్ గల్లీ, క్లీన్ గల్లీ అండ్ హెల్తీ గల్లీగా మార్చుకుంటాను. నేను మౌలిక సదుపాయాల్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా నేను సాల్వ్ చేయడానికి కృషి చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరూ కారు గుర్తుకి మాత్రమే ఓటు వేసి నన్ను గెలిపించగలరని ప్రార్థిస్తున్నాను. ఈ ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి. మాలాంటి యువతకి ఛాన్స్ ఇస్తే ఏం చేస్తామో మేము డెవలప్మెంట్కి చూపిస్తాం. జై తెలంగాణ, జై జై. మేము ఓటర్
ఓటర్స్ దగ్గరికి ప్రచారానికి వెళ్ళినప్పుడు మనకు ఓటర్స్ చిన్న చిన్న కంప్లైంట్స్ ఉన్నాయన్నమాట. ఇక అంటే క్లీన్గా ఉండలేదు, అంటే గార్బేజ్ క్లియరెన్స్ కరెక్ట్గా ఉండాలి. మళ్ళీ వర్షం పడ్డప్పుడు ఇంట్లోకి వాటర్ కూడా వెళ్తున్నాయంట. ఎందుకైతే అని ఇప్పుడు డ్రైనేజ్ మురికి కాలువలు సరిగ్గా క్లీన్ చేయకపోతేనే అవుతుంది కదా, చెత్త నిండుతేనే కదా అట్లా వాటర్ బయటకు వచ్చి అట్లయితే. సో నేను కౌన్సిలర్గా గెలిచి ఇట్లాంటి సమస్యలు సాల్వ్ చేస్తాను. అండ్ పెన్షన్స్ ప్రాబ్లమ్స్ కూడా చెప్తా ఉన్నారు. అండ్ కొందరికి నేను డాక్టర్ కాబట్టి మరి చాలా కొన్ని వ్యాధుల గురించి కూడా చెప్తా ఉన్నారనమాట. ఇలాంటివి నేను సాల్వ్ చేస్తాను. 1 month ఒకసారి నేను ఫ్రీ ట్రీట్మెంట్ అంటే బీపీ అండ్ షుగర్ టెస్ట్ చేస్తాను. ఎల్లవేళ అందుబాటులో ఉంటాను. ఈ రోజు ఆ రోజు అని కాదు, నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఎల్లవేళ అందుబాటులో ఉంటే. మా నాన్నగారు కూడా 40 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నారు ఈ వార్డుకి, కాబట్టి మేము అందరం అందుబాటులో ఉంటాం. మీ సేవ కొరకు మేము ఉంటాం. ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూడండి. జై తెలంగాణ. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మొండి గౌరెల్లి గ్రామంలో 821 ఎకరాలు అసైన్మెంట్ పట్టా భూమిని తీసుకుంటున్నామని ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు అయినా చేయండి, లేదంటే అసైన్మెంట్ భూమికి 60 లక్షలు, పట్టా భూమికి 1 కోటి రూపాయలైనా ఇవ్వాలని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డికి చెప్పారు. సర్పంచ్ కొలన్ రమాదేవి ఆధ్వర్యంలో దాదాపు 100 మంది రైతులతో వెళ్లి ఆయన ఆర్డీఓను కలిశారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే రైతులను పిలిచి మాట్లాడి న్యాయం చేస్తానని అన్నారు. ఆర్డీఓ అనంతరెడ్డి మాట్లాడుతూ ఎలక్షన్స్ తర్వాత కలెక్టర్తో ఎమ్మెల్యేతో మాట్లాడి మీకు మీటింగ్ ఏర్పాటు చేస్తానని, తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. రైతుల ఐక్యత మండి గౌరెల్లి రైతుల ఐక్యత. భూములైతే ఇవ్వం, భూములైతే ఇవ్వం. గుర్తించాలి నిజమైన రైతులను, తొలగించాలి నకిలీ పాస్బుక్లను, తొలగించాలి నకిలీ పాస్బుక్లను. తొలగించాలి నకిలీ పాస్బుక్లను వెంటనే, తొలగించాలి నకిలీ పాస్బుక్లను వెంటనే. కఠిన చర్యలు తీసుకోవాలి. అక్రమదారుల పైన కఠిన చర్యలు తీసుకోవాలి. పాస్బుక్ లేదు జిరాక్స్ ఈ 5 ఇండ్ల పండు తిరిగి మొత్తం పాస్బుక్ తీసుకుపోయి ఆర్డీఓ గారికి ఇచ్చారు. ఎంఆర్ఓ గారికి మీరు ఇష్టం లేని ఎవరైనా ఇవ్వకపోతే కూడా జబర్దస్త్ చేయకుండా చూసే బాధ్యత నాది. ఇష్టం ఉన్నోళ్ళే ఇవ్వండి. ఒక రేట్ ఎంతో అసైన్మెంట్ ల్యాండ్కి ఎంత ఇస్తారు, పట్టకి ఎంత ఇస్తారు చెప్తా సార్. దాన్ని బట్టి మేము వెళ్తాం సార్. అయితే ఒక దొంగ పాస్బుక్ ఉన్న వాళ్ళు అయితే ఉన్నోళ్ళు మాత్రమే ముందరకు వస్తున్నాం. అసలు రైతులు ఆనే ఉంటారు. మూడు నెంబర్లు రాజకీయ పార్టీలు ఉచిత పథకాలకు దూరంగా ఉండి పేదవాళ్లకు మెరుగైన విద్య అందించాలని, స్కిల్ డెవలప్మెంట్ లో శిక్షణ ఇస్తే యువత ఇంకా ముందుకు వెళతారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఎల్బీ నగర్ లోని వేల్నకు మెడికల్ రీహాబిలిటేషన్ 4వ బ్రాంచ్ ను ఆయన ప్రారంభించారు. పాశ్చాత్య వంటకాల వెనుక పరిగెత్తకుండా ఇంట్లో వండిన వంటకాలను తినాలని, వ్యాయామం, ఆటలపై శ్రద్ధ పెట్టాలన్నారు. ప్రకృతితో కలిసి జీవించాలని, ప్రకృతిని ప్రేమిస్తే అది మనని ప్రేమిస్తుందని అన్నారు. మానవాళి ఆ విధంగా ముందుకు సాగాలని కోరారు. వైద్య వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకోవద్దని, రీహాబిలిటేషన్ సెంటర్ ప్రజలకు మంచి వైద్య సేవలు అందించాలని వెంకయ్య నాయుడు వెల్నాక్స్ రీహాబిలిటేషన్ సెంటర్ యాజమాన్యానికి సూచించారు. సిస్టర్ గారు
పాట పాడేటప్పుడు కరుణాకరుడు ఇంద్రసేనుడు గంటలు గంటడు నరేంద్రుడు ఉన్నాడు. నరేంద్రుడు ఉన్నాడు. అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన గెస్ట్లందరికీ, మీడియా మిత్రులకి, మా వెల్నాక్స్ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్ అందరికీ మరొకసారి నమస్కారం. ఇవాళ అందరు ఇక్కడ కలవడానికి ముఖ్య విశేషం వెల్నాక్స్ అనే ఒక రీహాబిలిటేషన్ అండ్ వెల్నెస్ సెంటర్ ఎల్బీ నగర్ లో ఆ 4th బ్రాంచ్ ఇవాళ లాంచ్ చేయడం జరిగింది. ముఖ్య ఉపాధ్యక్షులు వైస్ ప్రెసిడెంట్ ఆనరబుల్ ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా ఇది సాఫ్ట్ లాంచ్ చేయడం జరిగింది. ఇవాళ ఇది మా 4వ బ్రాంచ్. ఇక్కడ వెల్నాక్స్ కాన్సెప్ట్ మాది కొత్తది. ఇది హాస్పిటల్ కి ఇంటికి మధ్యలో బ్రిడ్జ్ లాంటిది. ఈ ట్రీట్మెంట్ మేము పోస్ట్ సర్జరీ గానీ, పోస్ట్ స్ట్రోక్స్ గానీ, పోస్ట్ పారాలిసిస్ గానీ, యాక్సిడెంట్స్ గానీ పీపుల్ కి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ బ్రాంచ్ చాలా స్పెషల్ ఎందుకంటే దీంట్లో అడ్వాన్స్డ్ రోబోటిక్స్, ఆక్వాథెరపీ, లాంగ్ టర్మ్ ఐసీయూ ఇంకా చాలా కొత్త ట్రీట్మెంట్లు ఉన్నాయి. పిల్లలకి ప్రత్యేకంగా స్నోజెల్ అనేది కొత్త కాన్సెప్ట్. ఇంకా మాటలు రాని పిల్లలకి, బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ బ్రాంచ్ ఇవాళ ఈ ఏరియాలో ఇక్కడ ప్రజలందరికీ అందుబాటులో ఉండటానికి ఘనంగా లాంచ్ చేయడం జరిగింది. అందుకని మీరందరూ ఇవాళ ఇక్కడికి విచ్చేసినందుకు నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్ అని చెప్తుంటాం. నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్. ప్రకృతితో కలిసి జీవించాలి. సూర్యుడు ఉదయాన్నే వస్తాడు, ఫ్రీ అడగబడి కాసేపు సూర్యుడు రసం కలుపుకుంటాం. సాయంత్రం చంద్రుడు వస్తాడు, కాసేపు చంద్రుడు కింద. దాంతో పచ్చని చెట్లు ఉన్నాయి మనకి. ఆ చెట్లు కాపాడుకోవడం, మంచి అద్భుతమైన నీటి వస్తువులు ఉన్నాయి. వాటిని దుర్వినియోగం చేయకుండా, ఆక్రమించకుండా, ఆ నీటిని మంచిగా పొల్యూట్ చేయకుండా ఆ నీటిని మనం ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇవన్నీ ప్రకృతితో కలిసి ఉండే, ఎవరి కోసం కాదు, మన కోసమే. అందుకే ప్రకృతిని మనం ప్రేమిస్తే ప్రకృతి మనం ప్రేమిస్తుంది. అందరూ కలిసి ముందు మానవాళి అంతా ముందుకు వెళ్ళవచ్చు. మిత్రులారా, ఒక విషయం, నేను అమ్మాయి ప్రొఫైల్ చూశాను. చాలా అద్భుతమైన తెలివితేటలు ఉన్నాయి. ఆ తెలివితేటలను ఉపయోగించి ఈ రిహాబిలిటేషన్ సెంటర్ని మంచిగా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి వచ్చిన వాళ్ళు తొందరగా వెళ్ళిపోవడం పనికి కాదు, ఇంటికి వెళ్ళేటట్టుగా కాస్త వాళ్ళు పర్వాలేదు ధరించినట్టుగా. అంతేగాని ఆసుపత్రికి పోతే అయిపోతాం మనం అని చెప్పిన భయం ఇవాళ చాలా మందిలో ఉంది. సోకాల్డ్ 5 స్టార్ హాస్పిటల్ అంటే ఆ విమర్శ ఎక్కువగా ఉంది. దాన్ని పోగొట్టాల్సిన అవసరం అందరూ వైద్య పరిస్థితి ఈ పాప కూడా ఆ విధంగా చేస్తుందని చెప్పి నేను భావిస్తూ మరొకసారి వీళ్ళు పనిచేసే అందరూ వైద్య బృందానికి, అలాగే మిగతా శ్రామికులందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ బీఆర్ఎస్ నాయకులపై దాడులను నిరసిస్తూ ధర్నా. దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్. వర్ధన్నపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తాం. ఎన్నికల ప్రచారంలో వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్. నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో భారీ అగ్ని ప్రమాదం. 2 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్న సిబ్బంది. రాజకీయ పార్టీలు ఉచిత పథకాలకు దూరంగా ఉండాలి. పేదలకు మెరుగైన విద్యను అందించాలి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.